మైన మరి 40 దినాలు ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడికలలో 37వ రోజు రాత్రి మనమందరము మరొకసారి సజీవుల లెక్కలో ఉండి క్షేమముగా ఉండి దేవుని యొక్క పరిశుద్ధమైన పాదముల చెంత చేరి ప్రభు యొక్క గొప్ప నామాన్ని గణపరచడానికి మన ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనమందరము కూడా దేవునికి వందనాలు తెలియచేయబద్దులమై ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో ఈ 37వ రోజు రాత్రి జరుగుతున్న ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో మీ మధ్యలో నిలబడి దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించడానికి మరి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను మొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. రెండవదిగా మరి నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ మంచి సమయాన్ని అవకాశాన్ని నాకు ఇచ్చిన స్థానిక మరి సంఘ కాపరి గురుమండల అధ్యక్షులు దైవజనులకు కూడా అయ్యగారికి కూడా నా ప్రత్యేక వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా మాకు అత్యంత మరి ఆత్మీయంగా కుటుంబ సభ్యుడిగా ఉంటూ మేము చేస్తున్న పరిచర్యలో కూడా తప్పకుండా ఉంటూ కొన్ని సంవత్సరాలుగా నమ్మకంగా ఒక తమ్ముడిగా మాతో సహవాసముల ముందుకు కొనసాగుతున్న ప్రియ తమ్ముడు సిద్ధుకు కూడా నా ప్రత్యేక వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. తనను బట్టి మీ పాస్టర్ గారు నన్ను మీ మధ్యకు ఆహ్వానించడం జరిగింది. మంచిది పిల్లరా, నేను తెనాలి ఐతనగర్లో పరిచర్య చేస్తూ ఉన్నాను. మా తండ్రి గారు కూడా లోదురం చర్చ్ పాస్టర్ గారు, ప్రస్తుతం వారు ముట్లూరు ప్యారిష్లో నాన్నగారు పనిచేస్తూ ఉన్నారు. మా అన్నయ్య కొల్లుపరలో లోదురం చర్చ్లో అన్నయ్య పనిచేస్తూ ఉన్నారు. మా తమ్ముడు లోదురన్ పాస్టర్ గారే క్రిస్టియన్ పాలెం ప్యారిష్లో మా తమ్ముడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. మేము 5గురు సంతానం, 5గురులో 5గురు దేవుని సేవలో ఉన్నాం. 5గురు బిడ్డలు కూడా దేవుని పరిచర్యలో మేము ఉన్నాము. ఒక 4 సంవత్సరాల క్రితం మా తల్లిగారు ప్రభు పిలుపును బట్టి ప్రభు దగ్గరకు వెళ్ళారు. ప్రస్తుతం నాన్నగారు మేమందరం కలిసి ఉంటున్నాం తెనాలిలో. నేను తెనాలితో పాటుగా తొరకపాలెంలో కూడా ఒక చిన్న సంఘం అక్కడ ప్రభువిస్తే అక్కడ కూడా నేను పరిచర్య చేయడం జరుగుతుంది. చాలాసార్లు అంటే వారంలో కనీసం 2-3 సార్లు అయినా ఇటు వెళ్తూ ఉంటాను కొల్లూరు మీదుగా తొరకపాలెం గ్రామానికి. అనుకునేవాడిని కొల్లూరులో దేవుడు ఎప్పుడు వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తాడని. నేను ఎప్పుడు కూడా సిద్ధుతో ఈ మాట అనలేదు, కానీ ప్రభుత్వమైతే దేవుడు తప్పకుండా ఒకసారి అవకాశం ఇస్తాడని అనుకున్నాను. మరి ఈ సంవత్సరం మరి దైవజనులు సిద్ధు ద్వారా ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు నేను దేవునికి మరొకసారి రుణస్థుడను, వందనాలు తెలియచేయబద్దుడనై ఉన్నాను. మంచిది ప్రియులారా, మరి నాకు ఇచ్చిన సమయం 8:30 వరకు అని చెప్పేసి అన్నారు. సమయం ఆల్రెడీ 8 అయింది. నాకు ఇవ్వబడిన సమయంలో ఖచ్చితంగా నేను నా మాటలు ముగించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. లోదురన్ పాస్టర్ గారు అబ్బాయిని కాబట్టి, లోదురన్ పాస్టర్ గారు తమ్మున్నే కాబట్టి నేను ఆ విధానంతో కాస్త చొరవ తీసుకొని మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. నేను పుట్టింది, నేను పెరిగింది లోదురన్ సంఘంలోనే. నేను పరిచర్య చేస్తూ ఉంది ఇండిపెండెంట్గా అయినప్పుడు కూడా నేను పుట్టి పెరిగిన నా తల్లి సంఘం లేకపోతే లోదురన్ సంఘం అంటే నాకు ఎప్పటికీ అది గౌరవం, భారము, బాధ్యత. ఇప్పటికే నాన్నగారు కొంత బలహీనంగా ఉంటే ముట్లూరు లోదురన్ సంఘాన్ని నేను చూస్తూ ఉన్నాను, అక్కడ కూడా పరిచర్య చేస్తూ ఉన్నాను. కనుక వాక్యంలో ఏదైనా కాస్త మీకు బాధ కలిగించే మాటలు ఉండవని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్న మా తమ్ముడు ద్వారా లేకపోతే మా అబ్బాయి ద్వారా, మా అన్నయ్య ద్వారా దేవుడు మాతో మాట్లాడారని మీరు స్వీకరిస్తారని కూడా ప్రభు పేరటి మీ అందరికీ నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం ప్రిల్లరా. ఈ రాత్రి 37వ రోజు. ఇందాక అయ్యగారు చెబుతూ 37వ మెట్టులోనికి మనం వచ్చాం అని అన్నారు. సంఘ కాపరి ఎప్పుడు కూడా పరిచర్య చేస్తున్నప్పుడు ఆ సంఘ కాపరి యొక్క భారం ఏమై ఉంటుందనంటే, అవకాశం వచ్చిన ప్రతిసారి పరిచర్య చేస్తున్న ప్రతిసారి కూడా సంఘాన్ని, సంఘంలో ఉన్న సంఘ సభ్యులందరినీ కూడా సిలువకు దగ్గర చేయాలి, దేవునికి దగ్గర చేయాలి, ప్రభుతో సంఘాన్ని అంటు కట్టబడేటువంటి అనుభవంలోనికి సంఘ సభ్యులందరినీ కూడా తీసుకుని రావాలని సంఘ కాపరి అహర్నిశలు
సంఘ క్షేమము కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు సంఘ కాపరి పనిచేస్తూ ఉంటాడు. అందుకనే ఈ సిలువ ధ్యాన కూడికల ద్వారా, ఈ శ్రమల కాలము లేక సిలువ ధ్యాన కూడికలు, లేకపోతే ఆత్మీయ ప్రార్థన కూడికలు, ఈ ప్రార్థన కూడికల ద్వారా ఈ 2025వ సంవత్సరములో దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్తమానము ద్వారా ఒక్కొక్క దైవజనుని పిలిపిస్తూ, బయట నుండి దైవజనులు వచ్చిన, ఏదో స్థానికంగా ఉన్న సంఘ బిడ్డలు చెప్తూ ఉన్నా, సంఘ కాపరి గారి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నా, ఈ 40 దినాల ప్రార్థన కూడికల ద్వారా మిమ్మల్ని అందరినీ దేవునికి దగ్గర చేయాలి, మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు సిద్ధపరచాలి. యేసుక్రీస్తు వారి యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవం యొక్క సమయము ఆసన్నమైంది కాబట్టి ఆ వివాహము కొరకు మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచాలి అనేటువంటి ఆలోచనతో, భారముతో సేవకులు ఈ కూడికలు జరిగిస్తూ ఉన్నారు, మనం జరుపుకుంటూ ఉన్నాం. ఒక మాట అడుగుతున్నాను, మీ కుమారుడిగా, మీ సహోదరుడిగా, నిజంగా ఎంతోమంది ప్రారంభించిన ఈ 40 దినాల ప్రార్థన కూడికల్లో 39 రోజులు మనం జరుపుకుంటాం. శుక్రవారం పగలతో కలిసి 40వ రోజు శనివారం బహుశా ఉండదని అనుకుంటాను. కొంతమంది పెట్టుకునే వారు కూడా ఉంటారు. సరే, ఏదేమైనా ఈరోజు 37వ మెట్టులోనికి వచ్చాం అని అన్నందుకు ఒక మాట హృదయపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీలో ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? అయ్యా, 2024వ సంవత్సరంలో ఈ సిలువ ధ్యాన కూడికలో నేను పాల్గొన్నాను. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడి మరలా ఈ సంవత్సరం నాకు ఈ చక్కటి సిలువ ధ్యాన కూడికల్లో పాల్గొనే కృపను, ఈ శ్రమల కాలంలో దేవుని మందిరానికి వచ్చే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నాకంటే గొప్పవారైన వారు, నాకంటే యోగ్యులైన వారు, నాతో పాటు పోయిన సంవత్సరం దేవుని మందిరానికి వచ్చిన వారు, ఈ సంవత్సరం చాలా మంది చనిపోయారు, చాలా మంది వెనకబడ్డారు, చాలా మంది రాలేదు. కానీ నా దేవుడు నాకు మంచి సమయాన్ని ఇచ్చినందుకు ఈ 37 రోజుల్లో ఖచ్చితంగా నిన్న ఆత్మీయతలో 33 మెట్లు ఎక్కగలిగాను అన్నవారు ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 37 రోజుల్లో, ఈ 37 వర్తమానాలుగా, 37 రాత్రుల ద్వారా, 37 వర్తమానాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను హెచ్చరించాడు, దేవుడు నన్ను ప్రేమించి సేవకుని యొక్క ముఖాంతరంలో నుంచి నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను నిజంగా ఆత్మీయంగా నేను ఇంకా క్రింద లెవెల్లో లేను, కానీ 33వ మెట్టులోనికి వచ్చానయ్యా, సిలువ దగ్గరికి వచ్చానయ్యా. ఈ వర్తమానాల ద్వారా నన్ను నేను సరిచేయబడ్డాను, సరిదిద్దుకున్నాను. నా ఆత్మీయ జీవితాన్ని స్వపరీక్ష చేసుకుని యేసుక్రీస్తు ప్రభువుకు ఇష్టమైన ఒక పరిమళ సువాసన అందించగలిగేటువంటి ఒక పాత్రగా నా జీవితాన్ని మార్చుకున్నానయ్యా అని చెప్పగలిగే తల్లులుంటే, అని చెప్పగలిగే తండ్రులుంటే, అని చెప్పగలిగే యవన బిడ్డలుంటే నేను అంటాను ఒక మాట, నిజముగా మీరు ధన్యులు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలా కాకుండా ఇది మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటామండి. మా అయ్యగారికి ముందు యోహాను గారు ఉన్నారండి, యోహాను అయ్య గారికి ముందు మరొక అయ్య గారు ఉన్నారండి, మరొక అయ్య గారికి ముందు మరొకరు అయ్య గారు ఉన్నారండి. మాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ప్రతి సంవత్సరం క్రిస్మస్కేమో తెల్లవారుజామున, ఈస్టర్ పండుగకేమో 40 రోజులు రాత్రులు చర్చిలో ప్రార్థన పెడతారండి. ఇవన్నీ మాకు మామూలే అనుకుంటే, నేను అంటాను రాబోయే రోజుల్లో ఈ ప్రార్థన కూడికలు ఎలా ఉంటాయో లేదో నేను చెప్పలేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మీరు సమాజంలో చూస్తున్నారు, చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, చాలా భయంకరంగా ఉన్నాయి. ఈరోజు క్రైస్తవుడు ధైర్యంగా సమాజంలో బైబిల్ పట్టుకొని వెళ్ళటానికి అవకాశాలను పరిస్థితుల్లోనికి మనం వచ్చేసాం. రాబోయే రోజుల్లో చర్చిలో కూడుకోవటానికి కూడా కొన్ని ఆంక్షలు తీసుకుని రాబోతున్న పరిస్థితుల్లోనికి మనం అందరం కూడా వచ్చాం. అందుకే భారంతో నేను చెప్తా ఉన్నాను, ఒక అలవాటుగా దయచేసి మీరు తీసుకోవద్దు, ఒక ఆచారంగా మీరు తీసుకోవద్దు. కానీ నెక్స్ట్ ఇయర్ నా జీవితంలో ఈ కూడికలు ఉండవేమో, ముగింపు దినాల్లో ఉన్నాను, నా హృదయాన్ని మార్చుకోవాలి, నా బ్రతుకును మార్చుకోవాలి. నిజంగా యేసయ్య నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినందుకు నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలన్నటువంటి ఒక చక్కటి ఆత్మ సంబంధమైన ఆలోచనతో, తీర్మానముతో మీరు గనక ముందుకు వెళ్ళగలిగితే ఈ ప్రార్థన కూడికల యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మీ జీవితంలో చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడి మీ అందరికీ సహాయం చేయనుగాక. పిల్లరా, చదవబడిన వాక్య ధ్యానంలోనికి వెళదాం.
చూద్దాం రండి. మార్కు సువార్త 14వ అధ్యాయము. నేటి ధ్యానం కొరకు సిద్ధపరచబడినటువంటి దైవ లేఖన భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుండి కొన్ని వచనాలు మనమందరం కూడా చదవగా విన్నాం. మరొకసారి చదివే ప్రయత్నం చేద్దాం. పులి ఎండ రొట్టెల పండుగలలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నానని ఆయన అడుగగా, ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండను మోయించునకు మనుషుడు మీకు ఎదురుపడును, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానును చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి చాలు. పస్కా విందు యొక్క సిద్ధపాటు. ఈరోజు మీకు ఇచ్చిన పాంప్లెట్స్ ఇది అంశాన్ని పెట్టారని కూడా నాకు తెలియచేయటం జరిగింది. ఈరోజు అంశం ఏంటండి? పస్కా పండుగకు చెప్పండి ఏం చేస్తున్నారు? సిద్ధపరచు దినము. ఈ రాత్రి ఈ వాక్యంలోకి వెళ్లే ముందు సమయానుకూలంగా ఒకసారి పస్కా పండుగ యొక్క ప్రస్తావన ఒకసారి మీకు జ్ఞాపం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పస్కా పండుగ యొక్క ప్రస్తావన. పిల్లరా, ప్రస్తుతం మనం చాలా పండుగలు చేసుకుంటూ ఉంటాం. మనకు తెలిసిన పండుగలు ఏంటి? 3 పండుగలు. ఏం చెప్పండి అవి? ఒకటి క్రిస్మస్, రెండవది నూతన సంవత్సరం, మూడవది. ఇవే మనకు తెలిసిన పండుగలు. ఇవే. ఇంకేం పండుగలు లేవంటారా? చెప్పండి, ఇంకేం పండుగ లేవా? ఈ 3 ఉన్నాయి. ఇంకేమన్నా ఉన్నాయా? నేను అంటాను వాస్తవానికి ఇవే పండగలైనా నిజమైనటువంటి క్రైస్తవుడికి దేవునితో గడిపే ప్రతి దినము పండగ దినమే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రతి ఆదివారం మనకి పండగే. ప్రతి ఆదివారం పండగే. ప్రతి బుధవారం స్త్రీల సమాజం ఉంటే ప్రతి బుధవారం మనకి పండగే. శనివారం మనకి ఉపవాస ప్రార్థన ఉంటే ప్రతి శనివారం మనకు పండుగ దినమే. ఒక మాటలో చెప్పాలంటే దావీదు గారు అంటారు కదా, దావీదు ఒక మాట చెప్తాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతుని. మీరు జాగ్రత్తగా వినాలి. పిల్లలు ఎవ్వరు మాట్లాడొద్దు, మీరు ఎవ్వరు మాట్లాడుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. రైట్, మీరు ఎవ్వరు మాట్లాడొద్దు. ఇంకా అసలు శబ్దం రావడానికి వీల్లేదు. జాగ్రత్తగా ఉన్నాం దేవుని యొక్క మాటల్ని. ముగింపు దినాల్లో ఉన్నాం. ఆల్మోస్ట్ రేపు రాత్రి, చివరి రాత్రేమో. ఈ రాత్రి జాగ్రత్తగా విందాం. పిల్లరా, ప్రతి దినము మనకి పండుగ దినమేనండి. ప్రతి దినము మనకు దీవెనకరమైన దినమే. నేను ఎలా చెప్తానంటే, ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం పండుకొని మళ్ళా తెల్లవారు లేచిన తర్వాత ఒక నూతన దినాన్ని మనం చూడగలిగామంటే ఆ నూతన దినము కూడా మనకి ఏ దినము చెప్పండి? పండుగ దినమే. ప్రతి దినము మనకు పండుగ దినమే. ఒక ఈస్టర్ అని కాదు, ఒక జనవరి అని కాదు, ఒక క్రిస్మస్ అని కాదు, కానీ మన జీవితంలో మనము బ్రతికి ఉండే ప్రతి దినము మనకు పండుగ దినమే. కొంతమంది అనుకుంటారు 3 పండుగలు, కొంతమంది అనుకుంటారు జనవరి, క్రిస్మస్, ఈస్టర్ అని. కాదు కాదు కాదు, ప్రతి దినము మనకు పండుగ దినమే. దేవుని మందిరములో మనము గడిపే ప్రతి దినము మనకు పండుగ దినమే. అదే కీర్తనకారుడు అంటాడు, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట ఎన్ని దినాల కంటే శ్రేష్టమండి? ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినముల కంటే శ్రేష్టం. కాబట్టి ఇంకా మనము పండుగ దినాలను చెప్పుకోవడం కాదు, కానీ ప్రభుతో గడిపే ప్రతి పండుగ మనకి పండుగ దినమే. కానీ ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలును ప్రేమించి పస్కా పండుగ ప్రస్తావన వారికి ప్రభు తీసుకొని వచ్చాడు. ఈ రాత్రి కొద్ది నిమిషాల మాట నేను చెప్తాను. ముగింపులో ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు కనుక ఇదే అధ్యాయంలో ఉన్న ఒక స్త్రీని అలా జ్ఞాపకం చేసి నా మాటలను ముగిస్తాను. పస్కా అన్న మాటకు అర్థం దాటిపోవుట. మనకు తెలిసిందే. చెప్పండి, ఏంటి అర్థము? పస్కా అనగా చెప్పండి ఏంటది? దాటిపోవుట. పాస్ ఓవర్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఏంటి దాటిపోవటం? ఏమి దాటిపోయింది? నిర్గమాకాండంలో మనం చూస్తాం. బైబిల్ తెరవద్దు కానీ నిర్గమాకాండంలో మనం చూస్తాం. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు, 430 సంవత్సరాల పాటు బానిస బ్రతుకుచున్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని తండ్రి అయినటువంటి దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన
430 సంవత్సరాలు వారు పడిన కష్టాన్ని, శ్రమను, వేదనను ఇవన్నీ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆ బానిస బ్రతుకులో నుండి, ఆ ఐగుప్తు శ్రమలో నుండి బయటకు తీసుకుని రావడానికి ప్రభు మోషేని ఎన్నుకున్నాడు. దేవుడు మోషేని పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, అభిషేకించాడు, ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశానికి పంపించిన తర్వాత అక్కడ దేవుడు 10 రకాల తెగుళ్ళు అక్కడ ఐగుప్తు దేశంలో తీసుకుని వస్తాడు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, 9 అయిపోయినాయి. అయినా కూడా ఫరో హృదయం చెప్పండి ఏమవ్వలేదు, కఠినమైపోయింది, కానీ ఏమాత్రం కూడా మెత్తన చేయబడలేదు. అయితే ఆ చివరి ఆ తెగుడు రావడానికి ముందు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులారా, మోషే ద్వారా ప్రభు చెప్తున్న మాట జాగ్రత్తగా వినాలి. ఇదిగో ఈ రాత్రి ఎవరు కూడా సాయంకాలం 6 గంటలు అయిన తర్వాత ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు, రోడ్డు మీద తిరగటానికి వీల్లేదు, బయట సంచరించడానికి వీల్లేదు. ఎందుకునంటే మీ గ్రామంలోనికి, మీ వీధుల్లో సంచరించడానికి ఏం రాబోతా ఉంది? మరణపు దూత, మరణము రాబోతూ ఉన్నది. మరణపు దూత మీ వీధుల్లో సంచరించబోతా ఉంది. కాబట్టి సాయంకాలం 5 తర్వాత 6 తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దు. ఆ మరణ దూత మీ వీధుల్లో తిరుగుతున్నప్పుడు, మీ గ్రామంలో సంచరించబోతున్నప్పుడు మీ ఇంటిని దాటి వెళ్ళిపోవాలంటే, మీ ఇంటిలోనికి రాకుండా, మీ ఇంటిలో ఉన్న పెద్ద కుమారుణ్ణి చంపకుండా ఉండాలంటే, మీ ఇంటిలో ఉన్న మొట్టమొదటి పశువును చంపకుండా ఉండాలంటే, మొట్టమొదటి పక్షిని చంపకుండా ఉండాలి అనంటే, మీ ఇంటి తలుపు ద్వార బంధముల మీద నిర్దోషమైన, నిష్కలంకమైన, మచ్చలేని, ముడతలేని, గుడ్డితనము లేని, కుంటుతనము లేని ఒక చక్కటి గొర్రె పిల్లను తీసుకుని దాన్ని ఏం చేయాలి? వధించి. పిల్లరా, మనం చెప్పుకుంటూ వెళుతున్నాము, కానీ నిర్గమకాండములో దేవుడు ఆ పస్కా బలి, ఆ పస్కా విందును ఎలా ఆచరించాలో, ఎలా ప్రారంభించాలో, గొర్రె పిల్లను తీసుకుని ఎన్ని రోజుల వరకు దానిని భద్రపరచాలో చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. అయితే వినండి, 14వ అధ్యాయంలో ఉంది, మీరు తర్వాత చదువుకోండి కావాలంటే. 14వ అధ్యాయంలో నీసాన్ మాసములో మొదటి దినముందు నుంచి 10 దినాల తర్వాత, ఒక 4 దినాలు ఆ గొర్రె పిల్లను భద్రపరిచిన తర్వాత దాన్ని వధించి, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వధించబడిన ఆ గొర్రె పిల్ల రక్తాన్ని మీ ఇంటి తలుపు ద్వారబంధముల మీద రాయమని చెప్తున్నాడు దేవుడు. అలా రాస్తే గనక ఆ మరణ దూత సంచరిస్తున్నప్పుడు మీ ఇంటి వైపు చూడగానే ఎవరి ఇంటి తలుపు ద్వార బంధం మీదనైతే ఆ గొర్రె పిల్ల రక్తము గుర్తు కనబడుతుందో ఆ మరణపు దూత మీ ఇంటిలోనికి రాకుండా మిమ్మల్ని ఏం చేస్తాడు? దాటిపోతాడు. ఈ దాటిపోయే దానినే మనం ఏమంటున్నామంటే పస్కా. అంటే ఇప్పుడు ఆ ఇంటి తలుపు ద్వార బంధము మీద ఆ గొర్రె పిల్ల రక్తము ఉండటాన్ని బట్టి ఆ ఇంటిని ఏమి దాటిపోయింది చెప్పండి? మరణము దాటిపోయింది. నేను అంటాను, ఆ ఇంటిని శాపము దాటిపోయింది, ఆ ఇంటిని చీకటి దాటిపోయింది, ఆ ఇంటిని దుఃఖము దాటిపోయింది. ఆ ఇంటిలో ఎటువంటి వేదనకు చోటు ఇవ్వకుండా ఆ ఇంటి తలుపు ద్వార బంధము మీద ఆ గొర్రె పిల్ల రక్తము ఉంది కనుక ఆ ఇంటిలోనికి అపవాది రావడానికి వీలు లేకుండా, ఆ ఇంటిలో ఎవరు చనిపోకుండా, ఆ ఇంటిలో ఎవరన్నా చనిపోతుంటే చనిపోయిన వ్యక్తిని బట్టి ఎటువంటి దుఃఖము, వేదన కలగకుండా ఆ గొర్రె పిల్ల రక్తం అక్కడ ఉండటాన్ని బట్టి వారికి మరణ దూత వారిని దాటిపోయాడు. వారికి ఏం కలిగింది? క్షేమము కలిగింది, వారికి విడుదల కలిగింది, వారికి విమోచన కలిగింది, వారికి నెమ్మది కలిగింది. తెల్లారి పొద్దున్న లేచి చూస్తే ఐగుప్తులో ఒక్క హెబ్రీలు తప్ప, హెబ్రీలు అనగా ఇశ్రాయేలు తప్ప, ఐగుప్తు దేశంలో చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ప్రతి ఇంటిలో చెప్పండి ఏ ఘోష అండి? మరణ ఘోష. ప్రతి ఇంటిలో మరణ ఘోష, ప్రతి ఇంటిలో మరణ ఘోష ఉంది. కానీ ఏ ఇంటిలో మరణ ఘోష లేదండి? హెబ్రీయుల ఇంటిలో లేక ఇశ్రాయేలు యొక్క ఇంటిలో నుంచి ఒక్క మరణ ఘోష లేదు. కారణం ఏంటంటే ఆ మరణ దూత ఇశ్రాయేలు యొక్క ఇంటిని చెప్పండి ఏం చేశాడు? దాటి వెళ్ళిపోయాడు. ఈరోజు వినండి జాగ్రత్తగా, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆ పస్కా బలి పశువుగా,
మనలందరినీ కూడా పట్టి పీడిస్తున్న, మనలందరినీ కూడా మన మీద ఏలుబడి చేయుచున్న ఆ అపవాదిని మన ఇంటిలోనికి రానివ్వకుండా, శాపాన్ని మన ఇంటిలోనికి రానివ్వకుండా, ఎటువంటి దుఃఖము, నష్టము, చీకటి, అంధకార, దురాత్మ శక్తుల ప్రభావము మన ఇంటిలోనికి రానివ్వకుండా యేసుక్రీస్తు వారు గొప్ప వెలుగుగా మన ఇంటిలో, మన జీవితాల్లో తన వెలుగును ఉదయింప చేయటానికి, లేక శాపములో ఉన్న మనలను విడిపించటానికి ఒక పస్కా బలి పశువుగా రేపటి దినమందు, రేపటి రాత్రి కాల సమయమందు ఆయన వధించబడటానికి ఇష్టపడుతూ శిష్యులతో ప్రభు చెప్తున్న మాట, నా కొరకు పస్కా విందును ఏం చేయమంటున్నాడు? సిద్ధపరచమంటా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గొర్రె పిల్ల రక్తం, ఈ మాట జాగ్రత్తగా వినండి. మోషే కాలములో ఇశ్రాయేలుల జీవితాలలో వారి పెద్ద కుమారుడు చనిపోకుండా ఉండటానికి గొర్రె పిల్ల రక్తము కారణమైతే, ఇంటిలో పెద్ద కుమారుడు చనిపోకుండా ఉండటానికి గొర్రె పిల్ల రక్తము కారణమైతే, ఈ రోజున సర్వ మానవాళి యొక్క క్షేమము కొరకు, సర్వ మానవాళి యొక్క రక్షణ కొరకు, సర్వ మానవాళి యొక్క విమోచన కొరకు, సర్వ మానవాళి యొక్క నిత్య జీవానికి వారసులు చేయుట కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారే మనందరి కొరకు, మనందరికి బదులుగా ఆయన ఒక బలి పశువుగా ఆయన ఏం చేయబడబోతున్నాడు? వధించబడబోతా ఉన్నాడు. సిలువ మీద ఆయన మరణించటాన్ని బట్టి, సిలువ వెనకాల మనం ఉన్నామనుకోండి, ఒకవేళ ఆ సిలువ మన ముందుంది, ఈ సిలువ వెనకాల మనం ఉంటే గనక, మరణ దూత వెళుతూ ఉంటే మన ఇంటి వైపు చూడగానే, మన వైపు చూడగానే ఆ సిలువ మనకు కనబడింది అనుకోండి, ఆ సిలువ మన ముందుందనుకోండి, ఇక మరణం అనేది కానీ, శాపం అనేది కానీ, దుఃఖం అనేది కానీ, వేదన అనేది కానీ ఏది కూడా మన ఇంటిలోనికి రావడానికి అవకాశం అనేది ఉండదు. ఈ రాత్రి ఇశ్రాయేలీయుల యొక్క ఆ ఇంటి తలుపు ద్వార బంధముల మీద ఉన్నటువంటి ఆ రక్తం వారిని ఏ రీతిగా కాపాడిందో, ఈ రాత్రి ఈ శ్రమలకాల ధ్యాన కూడికల ద్వారా నీవు కూడా యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి అనుభవము నీకుంటే, యేసుక్రీస్తు రక్తం నీ నొసట పైన ఉంటే, యేసుక్రీస్తు రక్తం నీ ఇంటిలో ఉంటే, యేసుక్రీస్తు రక్తము చేత నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కడగబడినటువంటి అనుభవములో మీరందరూ కూడా ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడే కాదు, ఈ భూలోకములే కాదు, ఈ భూలోకములో మనము బ్రతికి ఉన్నంత కాలం మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా మరణము మనల్ని ఏమీ కూడా చేయదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందరైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన అనుభవము, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారిగా నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉంటారో, వారికి ఈ లోకంలోనే కాదు, చనిపోయిన తర్వాత ఇక వారికి ఏ తీర్పు ఉండదు. మరణము వారి మీద ఇక ప్రభుత్వం చేయదు, మరణము వారిని మృంగివేయదు. భౌతికంగా చనిపోతాం కానీ ఆత్మీయంగా మట్టుకు మనమందరం కూడా నిత్యత్వములో సదాకాలం రాజులకు రాజైన యూదా గోత్రపు సింహమైన మన యేసయ్యతో శాశ్వత కాలం మనం ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఈ రాత్రి ఒక మాట, ఇశ్రాయేలీలు మేలు పొందుకోవడానికి గొర్రెపిల్ల రక్తం కారణమైనట్లుగా ఈరోజు మనందరి యొక్క రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు తన రక్తాన్ని కార్చి మన కొరకు ప్రాణం పెట్టాడు 2025 సంవత్సరాల క్రితం. అయితే ఆలోచించి, ఈ రక్తములో కడగబడిన అనుభవం నీకుందా? ఈ రక్తములో కడగబడిన అనుభవం నీకుందా? నువ్వింకా క్రైస్తవుడిగా ఉంటూ, మందిరానికి వస్తూ, పాటలు పాడుతూ, పరిచర్య చేస్తూ, ఇంకా ఒకవేళ యేసుక్రీస్తు రక్తములో కడగబడని అనుభవానికి నువ్వింకా దూరంగా ఉంటే, నేనంటాను అది నీకేమాత్రం కూడా క్షేమము, మేలుకరము కాదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. ఒకసారి ఆ మాట మనము చదువుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి చూస్తారా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఉన్నారంటే, 2వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందాము? చాలు. పౌలు గారు అంటున్నారు,
హెబ్రీలకు రాస్తూ మాట్లాడుతానంటున్న మాట ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ, ఎంత గొప్ప రక్షణ చెప్పమంటారా? ఎంత గొప్ప రక్షణ చెప్పమంటారా? మనలను రక్షించటానికి, మనలను విడిపించటానికి, మనలను మనలందరినీ కూడా స్వతంత్రులుగా చేయటానికి, ఆ నిత్య రాజ్యానికి వారసులు చేయటానికి ఒక పస్కా బలి పశువుగా, ఒక గొర్రె పిల్లగా మనందరి కొరకు యేసుక్రీస్తు వారు ఆ కల్వరి సిలువలో 150 కేజీల బరువున్న ఆ కల్వరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాలి, ఆయన రక్తమంతా కార్చి మన కొరకు ప్రాణాన్ని ధారపోసి మన క్షేమాన్ని కోరుకుంటున్నప్పుడు, దేవుని బిడ్డలముగా ఇంకా ఒకవేళ మనము ఆయన రక్తములో కడగబడిన అనుభవము లేకపోతే, అంటే మారు మనసు అనుభవము, రెండవదిగా బాప్టిస్ట్ అనుభవము, యేసుక్రీస్తు వారి చేత రక్షించబడిన అనుభవము ఇంకా లేని వారముగా ఉంటే, ఇక్కడ వాక్యంలో చెప్పినట్లుగా ఇంత గొప్ప రక్షణను మనం ఏం చేస్తున్నామంట? నిర్లక్ష్యము చేసే వారితో మనం సమానం అవుతాం. అమ్మా, యేసయ్య ప్రేమించినట్టుగా, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టినట్టుగా, యేసయ్య నీ క్షేమాన్ని కోరుకున్నట్టుగా, యేసయ్య నీ గురించి ఆలోచించినట్టుగా ఇంకెవరైనా ఆలోచన చేస్తారా? నీ క్షేమం గురించి, నీ అభివృద్ధి గురించి, నీ కుటుంబ రక్షణను గురించి యేసుక్రీస్తు వారు నీ గురించి ఆలోచించినంతగా ఈ లోకంలో ఎవరు కూడా నీ కొరకు ఆలోచన చేయలేరు. ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు ఆయన్ని ప్రేమించకపోయినా, నువ్వు ఆయన మాట ఇవ్వకపోయినా, నువ్వు ఆయనకు లోబడకపోయినా, నువ్వు ఆయన పైన ఆనుకోకపోయినా, ఆధారపడకపోయినా, ఆరాధించకపోయినా, నేనంటాను ప్రభు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ రాత్రి నా ప్రశ్న, 33వ మెట్టులో ఉన్న నిన్ను వాక్యాన్ని బట్టి అడుగుతున్న మాట ఏంటంటే, నిజంగా నా కోసం మరణించావయ్యా, నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నీ మరణం నాకు నిత్య జీవాన్ని ఇచ్చింది, నీ మరణం నాకు విడుదలనిచ్చింది, నీ మరణము నాకు నెమ్మదినిచ్చింది, నీ మరణము నాకు సమాధానం ఇచ్చింది, నీ మరణము పాపములో చచ్చిపోయిన నన్ను మరలా బ్రతికించిందయ్యా అన్న కృతజ్ఞతతో, రక్షణ పొందిన అనుభవములో, బాప్తిసం తీసుకున్న అనుభవములో, ప్రతి నెల మొదటి ఆదివారము బలలో చేవేస్తున్న అనుభవములో నీవు ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఒక్కసారి ఇదే మార్కు సువార్త ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. అక్కడ ఉన్న ఒక స్త్రీని గురించి బహుశా మీరు వినే ఉంటారు. కానీ ఈరోజు కూడా ఈ స్త్రీ గురించి మన లూథరన్ సంఘాల్లో ఎక్కువగా మనం ధ్యానం చేస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయము చదవండి ఒకసారి, 3వ వచనం. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి, ఒకరు చదవండి అమ్మా, అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తలల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగు నష్టపరచనేలా, చాలు 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 వినండి, నేను చాలా క్లుప్తంగా చెప్తాను, ఇంకా సమయమైంది. యేసయ్య ఆచరించబోతూ ఉన్న చిట్ట చివరి భోజన విందుకు ముందు జరుగుతున్న తంతు, జరుగుతున్న సంఘటన, జరుగుతున్న ఒక సన్నివేశం, ఇది ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి. రాత్రి ఇది ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి. యేసుక్రీస్తు వారి జీవితంలో అరుదైనటువంటి సంఘటన. వాస్తవానికి యేసుక్రీస్తు అనే పేరులో మనం చూస్తాం. యేసు అనగా అర్థం ఏంటి చెప్పండి? అభిషేక్. క్రీస్తు అనగా యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. మరి యేసుక్రీస్తు వారు అభిషక్తుడైతే మరలా అభిషక్తుడైన యేసుక్రీస్తు వారిని మరలా అభిషేకించటం ఏంటి? అక్కడ ఒక మాట రాయబడి ఉంది, మీరు చదవండి వాక్యాధారం 8వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. ఏం చేస్తుందంటే ఆమె యేసుక్రీస్తు వారిని అభిషేకిస్తా ఉంది. అభిషక్తుడైన, వినాలి నా మాటలు జాగ్రత్తగా, అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఒక స్త్రీ మరలా చెప్పండి ఏం చేస్తుంది? ఎవరు అభిషేకిస్తున్నారు? మీరందరూ మాట్లాడాలి. ఎవరు అభిషేకిస్తున్నారు? నేను అంటాను,
నేను అంటాను, స్త్రీ యేసుక్రీస్తు వారిని అభిషేకించకపోతే 12 మంది శిష్యులు అక్కడ లేరా? 12 మంది లేరు అక్కడ. 12 మంది ప్రక్కన పెట్టేస్తే యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచాడు ఒక ఆయన. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? కుష్ఠువాడైనా సీమోన్ యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచిన ఈ వ్యక్తి యేసుక్రీస్తు వారికి ఎంత మర్యాద చేయాలి? అక్కడున్న సీమోను కానీ, అక్కడున్న 12 మంది శిష్యులు కానీ, లేదా ఇంకా అక్కడ ఉన్న ఏ మత పెద్ద కానీ, ఏ మత నాయకుడు కానీ, ఏ పురుషుడు కానీ యేసుక్రీస్తు వారిని అభిషేకించాలి అన్న ఆలోచన అక్కడున్న ఎవ్వరికి రాలేదండి. కానీ ఒక స్త్రీకి వచ్చింది. ఒక స్త్రీ అనుకుంది, ఈయన కొరకు నేను ఎంత చేసినా తక్కువే. ఆ మాట ఎందుకంటున్నానంటే, యేసయ్య ఆమెను అభినందిస్తూ ఒక మాట అన్నారు అక్కడ. చదవండి, వాక్యంలో రాయబడిన మాట. అమ్మా చదవండి. ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో, ఒక్కసారి తల్లి అమ్మ 6వ వచనం. అందుకే యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నాయడల మంచి కార్యము. ఏ కార్యమంట? చెప్పాలి, ఏ కార్యమంట? ఈమె నాయడల మంచి కార్యం చేస్తా ఉంది. మీరు బాగా ఆలోచన చేయండి. పురుషులు ఎవరికి ఆలోచన రాలా, శిష్యులు ఎవరికి ఆలోచన రాలా, మత పెద్దలు ఎవరికి ఆలోచన రాలా. నిన్నటి రాత్రి దినమందు ఆలయ శుద్ధీకరణ, యేసయ్య యెరూషలేమునకు వెళ్ళి ఆలయాన్ని శుద్ధీకరిస్తూ ఉంటే ఆయన మీద ప్రశ్నల వర్షాన్ని గుప్పించిన వారు ఉన్నారు. నువ్వెవరివి? అధికారం ఎవరిచ్చారు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఎందుకు మందిరాన్ని శుద్ధి చేస్తున్నావు అని అనేక రకాల ప్రశ్నలు అడిగి ఆయనను ఇబ్బంది పెట్టారే కానీ ఏ ఒక్కరు కూడా ఆయన గారిని అభిషేకించే ప్రయత్నం చేయకపోగా, యేసుక్రీస్తు వారి కొరకు ఒక మంచి కార్యం చేయాలన్న ఒక మంచి ఆలోచన ఎవరికి రాలేదు? ఒక స్త్రీకి వచ్చింది. సువార్తలో రకరకాలుగా వ్రాయబడి ఉంది. ఈమె పాపాత్మురాలని స్త్రీ అని ఉంది. ఏమంటే వివిధ రకాలుగా ఉంది. నేను అంటాను ఒక మాట, ఈమె ఎందుకు ఈ మంచి కార్యం చేస్తూ ఉంది? ఈమె ఎందుకు యేసుక్రీస్తు వారి కొరకు ఈ గొప్ప కార్యం చేస్తుందంటే, నా మాటలు మీరు జాగ్రత్తగా వినగలిగితే ఆమె అనుకుంది, ప్రభువా, సంఘమంతా, సమాజమంతా, అయినవారు కానివారు, మాట్లాడేవారు మాట్లాడిన వారు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక పాపాత్మురాలైన, ఎన్నిక లేని దానిగా, విలువ లేని దానిగా, గుర్తింపు లేని దానిగా, సాక్ష్యం లేని దానిగా నన్ను చూశారయ్యా. నీవైతే నన్ను ప్రేమించి, నీవైతే నా మీద కనికరపడి, నీవైతే నా మీద జాలి చూపించి రక్షణ పొందే భాగ్యాన్ని ఇచ్చావు. ఒక మనిషిగా చేశావు. పాపములో ఉన్న నన్ను, లోకమనే పాపములో ఉన్న నన్ను, పాపము చేత చచ్చని స్థితిలో ఉన్న నన్ను, పౌలు గారు అంటారు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా చాలు. దేని చేతంట? పాపముల చేత చచ్చిన వారై ఉండగా. ఈ స్త్రీ అంటుంది, వినండి, ఈ స్త్రీ అంటుంది, అయ్యా, నా పాపము నన్ను చంపేసిందయ్యా, నా పాపము నాకు సాక్ష్యం లేకుండా చేసిందయ్యా, నా పాపము నన్ను విలువ లేని దానిగా చేసిందయ్యా, నా పాపము నన్ను తల ఎత్తుకొని తిరగనివ్వకుండా చేసిందయ్యా. విలువ లేదు, గుర్తింపు లేదు, సాక్ష్యం లేదు. అటువంటి నన్ను నువ్వు ప్రేమించావు ప్రభువా, అటువంటి నన్ను నువ్వు పిలిచావు నాయనా, అటువంటి నన్ను నువ్వు ఎన్నుకున్నావు నాయనా, అటువంటి నాకు నిన్ను తాకే భాగ్యాన్ని నాకు ఇచ్చావు, నిన్ను హత్తుకునే భాగ్యాన్ని ఇచ్చావు, నీ బిడ్డగా జీవించే కృపను నాకు ఇచ్చావు. నీ కొరకు ఎంత చేసినా, ఏది చేసినా తక్కువే ప్రభు అని చెప్పేసి అని ఆమె ఏం చేసిందో తెలుసా?
ఆమెకున్న డబ్బంతా అమ్మేసి లెక్కల ప్రకారం ఒక మనిషి సంవత్సరం అంతా కష్టపడి సంపాదిస్తే ఎంత ఆదాయం వస్తుందో, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒక మనిషి సంవత్సరానికి 365 రోజులైతే ఆ 365 రోజులు ఏ ఒక్క రోజు కూడా పనికి వెళ్లకుండా రోజుకి 500 రూపాయలు చొప్పున 365 రోజులు పని చేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు యొక్క విలువ చేసేటువంటి అచ్చ జటమాంస అనేటువంటి ఈ చక్కటి అత్తరును కొని ఆమె అనుకుంటుంది, నీవిచ్చిన రక్షణ చాలా విలువందయ్యా. సాక్ష్యం లేని నాకు సాక్ష్యం ఇచ్చింది, విలువ లేని నాకు విలువనిచ్చావు, చీకటిలో ఉన్న నన్ను వెలిగించావు, ఒక మనిషిగా చేసావు, నీ బిడ్డగా బ్రతికే భాగ్యాన్ని ఇచ్చావు, చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళే భాగ్యాన్ని నాకు ఇచ్చావయ్యా. నీ కోసం ఏం చేయగలను, నీ కోసం ఏమి ఇవ్వగలను, ఎంత ఇవ్వగలను, ఎంత విలువైంది ఇవ్వగలను అంటూ వాక్యంలో రాయబడుతున్న మాట ఏంటంటే మిక్కిలి విలువగల. ఎటువంటిదంట ఇక్కడున్న పిల్లలు, చదువుకునే పిల్లలు ఉన్నారు, లేకపోతే కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇంతకు ముందు రోజుల్లో ఇవన్నీ లేవు, కానీ ఇప్పుడంటే చక్కగా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు వేసుకున్న వెంటనే చెప్పండి ఏం కొట్టుకుంటున్నాం. మనం కొట్టుకునే సెంటు ఎంత రేటు ఉంటుందండి? అమ్మ అంటుంది, మా తల్లిగారు అంటున్నారు ఒక 100. లేదు ఇంకా ఖరీదు ఉంటే కాస్త డబ్బున్న వాళ్ళైతే ఎంత ఉంటుంది చెప్పండి? 500. ఇంకెంత ఉంటుంది చెప్పండి? ఒక 1000 రూపాయలు. ఇంకెంత ఉంటుంది చెప్పండి? ఒక 5000. ఇంకా ఎంత ఉంటుంది చెప్పండి? ఒక 10,000 ఉంటుంది. 10,000 పెట్టి అత్తరు కొట్టుకునే వాళ్ళు మన ఊర్లో ఉన్నారా? ఉంటే వారు ధన్యులుగాక. 10,000 పెట్టి అత్తరు కొట్టుకుని సెంటు కొట్టుకునే వాళ్ళు ఉన్నారా మన ఊరిలో? ఎవరు లేరండి. నిన్ననే నేను మలేషియా నుండి వచ్చాను. ఒక 3 రోజులు మీటింగ్స్ అయితే వెళ్ళాను. సిద్ధు తొందరని రాలేనేమో అంటే, లేదన్నా మీరు రావాలని చెప్పేసి అన్నాడు. వచ్చేస్తున్నాం కదా, మీటింగ్స్ అయిపోయినాయి, ఒక పూట మాకు టైం ఉంది విమానం ఎక్కడానికి. అది ముస్లిం కంట్రీ కాబట్టి అక్కడ కూడా చాలా అత్తరు ఎక్కువ అమ్ముతారు. షాప్లోకి వెళ్ళాం కొందామని చెప్పేసి వినండి. ఒక షాప్లోకి వెళ్ళాం, మంచిది కావాలి, మంచి స్మెల్ వచ్చేది, మంచి పర్ఫ్యూమ్ కావాలి, మాకు చూపించండి అంటే ఒక బాటిల్ మా ముందు పెట్టి అన్నిటికంటే మంచి బ్రాండ్ మా మలేషియా దేశంలో ఇదే చాలా క్వాలిటీ మంచి పర్ఫ్యూమ్ అండి. ఎవరన్నా మా దేశానికి గొప్ప రాజులు, ప్రధానమంత్రి మా దేశానికి వస్తే మేమిచ్చే గిఫ్ట్ ఈ బాటిలే అని అన్నాడు. ఎంతండి అన్నాను. ఆయన అంటున్నాడు దీని ఖరీదు 1000 రింగిట్స్ అన్నాడు ఆయన. ఎంతంట? 1000 రింగిట్స్ అన్నాడు. మనము మన డబ్బుని రూపాయి అంటాం కదా, వాళ్ళు వాళ్ళ రూపాయిని రింగిట్ అని పిలుస్తారు. ఒక రింగిట్ అని పిలుస్తారు, మన రూపాయి అంటాం, ఆయన రింగిట్ అంటాడు. ఆయన అంటున్నాడు ఆ బాటిల్ ఎంత ఉందో చెప్పమంటారా? మన ఆదివారం సంస్కారం తాగేటప్పుడు ఒక చిన్న కప్పు ఇస్తారు చూసారా, అంత కప్పు ఉంది. ఆ కప్పులో ఉన్న బాటిల్ని పట్టుకొని ఆయన అంటాడు ఈ చిన్న బాటిల్ 1000 రింగిట్స్ అండి అన్నాడు. 1000 × 20 చూడండి ఒకసారి మీరు. 1000 మీరు కూడా దాదాపుగా ఎన్నో వేల రూపాయలకి వెళ్ళిపోతుంది. అంత నాకు వద్దురో బాబు, నీకు దన్నం, మా తెనాలు పోతే, మా ఇండియా వెళ్ళిపోతే మాకు 500లో మంచి ఫాగ్ అదో ఇదో వచ్చేస్తుంది, నీకు నమస్కారం అని చెప్పి వచ్చేసాను నేను. ఎందుకు మీకు మాట చెప్పానంటే, ఆ మరియా, ఆ ఒక్క స్త్రీ ఆమె అనుకుంటుంది, ప్రభువా నిన్ను అభిషేకించటానికి, నిన్ను భూస్థాపన కొరకు సిద్ధపరచటానికి ఈ విలువైన అత్తరు సరిపోదు, నువ్వు ఈ అత్తరు కంటే కూడా చాలా విలువైన వాడివి, నువ్వు చాలా విలువైన వాడివి. ఇది చాలా చిన్నది కానీ నా శక్తి కొలది, నాకెంత సామర్థ్యం ఉందో, నాకెంత శక్తి ఉందో, నేను ఎంత పెట్టగలను, ఎంత ఇవ్వగలను, అదంతా నీ కొరకు ఖర్చు పెట్టి, ఆ ఖర్చు పెట్టిన దానితో నీ కొరకు ఈ విలువైన అత్తరు జటామాంసి తీసుకొచ్చాను ప్రభు అని ఆ బుడ్డి తీసుకొచ్చి ఆ బుడ్డి పగలగొట్టి యేసయ్య తల మీద పోసి చెప్పండి ఏం చేస్తా ఉంది? అభిషేకిస్తుంది. నేను అంటాను ఒక మాట, దేవుని పట్ల ఆమెకి ఎంత కృతజ్ఞత అండి.
దేవుని పట్ల ఆమెకి ఎంత కృతజ్ఞత, దేవుని ఎంతగా ప్రేమిస్తుంది ఆవిడ. ఎంత ప్రేమించకపోతే అంత విలువైన అత్తరు తీసుకొస్తుంది. ఎంత ప్రేమించకపోతే యేసయ్య పాదాలు కడుగుతుంది. ఎంత ప్రేమించకపోతే ఆయన ముద్దు పెట్టుకుంటుంది. ఎంత ప్రేమించకపోతే ఆయన కొరకు అంత మంచి ఆలోచన చేస్తుంది. యేసయ్య అంటాడు, ఈమె నా కొరకు ఈ మంచి కార్యము చేశాను. నేనంటాను, 37వ మెట్టులో ఉన్న నా ప్రియ తల్లి, అమ్మా, లేదా బాబాయ్, తమ్ముడు, చెల్లి, అన్నాక యేసయ్య కొరకు ఏ మంచి కార్యం చేసావు నువ్వు? యేసయ్య కొరకు ఏ మంచి కార్యం చేశావు? నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి, దేవుడు నీకు చేసిన మేలును బట్టి, దేవుడు నీకు చేసిన నీకు ఇచ్చిన స్వస్థత కార్యాన్ని బట్టి, నువ్వు కష్టంలో ఉంటే, ఇరుకులో ఉంటే, ఇబ్బందులో ఉంటే, శ్రమలో ఉంటే, శోధనలో ఉంటే, నీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నువ్వు దేవుని కొరకు ఏ మంచి కార్యం చేశావు? యేసయ్య నీ కొరకు సిలువను మోసాడు, సిలువలో మరణించాడు, రక్తము కార్చాడు, శాపాన్ని ఆశీర్వాదం మార్చాడు. ఇంత చేసిన యేసు కొరకు నువ్వేం చేసావు? పొరపాటున చర్చిలోకి ఒక ఫ్యాన్ ఇచ్చామనుకోండి, ఫ్యాన్కి ఎన్ని రెక్కలండి? ఫ్యాన్కి ఎన్ని రెక్కలండి? పలానా మానుకొండ, మా ఇంటి పేరు మానుకొండ, మా తాత పేరు శాస్త్రియ, నేను గనక ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ మీద రాస్తాను మానుకొండ శాస్త్రి గారి మనవడు, మానుకొండ విజయ్ కుమార్ గారి అబ్బాయి, మానుకొండ సునీల్ బాబు అంటే ఏ ఒక్క రెక్క ఖాళీ ఉంచాం మనం. ఇంతగా ఫ్యాన్ అంతా, ఆ ఫ్యాన్ అంతా అమ్మా గట్టిగా చెప్పండి అమ్మా, 1000 రూపాయలు. లేదు కాస్త ప్రేమ ఎక్కువ ఉంటే ఒక 5,000 రూపాయలు. 5,000 రూపాయలు పెట్టి ఇచ్చే ఫ్యాన్ మీద 3 రెక్కల మీద మధ్యలో గుబ్బ మీద కూడా ఇంకా మిగులుంటే దాని మీద కూడా పేర్లే. 500 పెట్టి తెచ్చే కుర్చీ మీద పేరే. ఇక్కడ ఏమన్నా ఇస్తే దాని మీద పేరే. పలహారం చేస్తే దాని మీద పేరే. ఒక కార్పెట్ వేసి దాని మీద పేరే. నువ్వేం చేసిన పేరే. పొరపాటున అయ్యగారి బిజీలో ఉండి నీ పేరు చెప్పడం మర్చిపోతే ఇక అయ్యగారికి సులువే. ఇక అయ్యగారికి సులువే. అయ్యగారికి మేము కనపడం, ఆ మార్తము తప్ప మేము కనపడం, ఆ సువార్థము తప్ప మేము కనపడం, ఆ అబ్రహాము తప్ప మేము కనపడం. మేము నచ్చని అయ్యగారికి మాకెవడో, ఆమెకే పాటిస్తాడు, ఆమెనే పిలుపుతాడు, ఆమెంటేనే ఇష్టం. ఎన్ని చదువుతామో, ఎన్ని చెప్తామో మనం. నేను అంటానమ్మా, యేసు కొరకు ఏ మంచి కార్యం చేసావు చెప్పు ఒక మాట. యేసు కొరకు ఏం చేసావు? నేను అంటాను, ఆ స్త్రీ యేసు కొరకు విలువైన ఆ జట్ట అత్తరు తీసుకొస్తే నేను అంటాను, యేసు కొరకు నీ భర్తను తీసుకొచ్చావా మందిరానికి? యేసు కొరకు నీ బిడ్డలను తీసుకొచ్చావా? యేసు కొరకు నీ కుటుంబం తీసుకొచ్చావా? ఈ 37 రోజులుగా నువ్వు ఒక్కదానివే వచ్చావు, కానీ ఈ 37 రోజుల్లో ఎన్ని రోజులు నీ భర్తను తీసుకొచ్చావు? ఎన్ని రోజులు నీ బిడ్డలను తీసుకొచ్చావు? ఎన్ని రోజులు నమ్మకంగా మానకుండా క్రమంగా సమయానికి నువ్వు దేవుని మందిరానికి వచ్చావు? ఏ మంచి కార్యం చేసావు నువ్వు దేవుని కోసం? ఏ మంచి కార్యం చేసావు? ఇలాంటి శ్రమల దినాలు రోజు పెట్టు, పొలోమంటూ వచ్చేస్తాం, కానీ మార్పు మట్టుకుండదు మన జీవితంలో. ఏముండదండి, ఏముండదండి. ఒక మాట మీకు చెప్తాను, జరిగిన సంగతే. ఊరి పేరు చెప్పల్లో చుట్టాలు ఉంటారుగా. జరిగిన సంగతే. అప్పుడే నేను సేవలోకి వచ్చా, అప్పుడే ప్రార్థనకి వెళ్తా, అప్పుడప్పుడే వాక్యం చెప్తున్నా. మనకి ఆరాధన అయ్యే ముందు చక్కగా రండి ఉత్సాహించి పాడుదామని పాట పాడడానికి ముందు ఒక ఆవిడ పాట ఎత్తింది. ఆ పాట పేరు చెప్పమని బాగా గుర్తుండిపోయింది. ఫలాలు లేని అంజూరు మాది నీవు ఉంటావా అని పాట పాడుతున్నారు అక్కడ. సరే అమ్మా, ఫలితము లేని భూలోకంలో నీవు ఉంటావా పాట పాడుతున్నారు. అబ్బా మంచి ఉజ్జీవంగా పాడుతుంటే నేను కూడా లేనుమైపోయాను. ఉజ్జీవంగా పాడుతున్నారు. పాడుతూ 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 ఉండగా ఒక ఆవిడ డ్రమ్ము కొట్టేవాడు సడన్గా డ్రమ్ము కొట్టడం మానేసింది. డ్రమ్ము ఆగిపోయింది. చప్పట్లు కొడుతున్నారు, పాట పాడుతున్నారు, డ్రమ్ము వినపట్టలేదు. కాసేపటికి పాట పాడేవాడు కూడా మైక్ పక్కన పెట్టేసింది. నాకేం అర్థం కాదు. ఇంకొక చరణం ఉంది కదా, ఆవిడేంటి డ్రమ్ము కొట్టట్లేదు, ఆవిడేంటి కాసేపటికి పాట ఆపేసింది, ఏంటండి అని అంటే ఒక సంఘ పెద్ద గారు వచ్చి అంటాడు, పాస్టర్ గారు నువ్వేం మాట్లాడొద్దు, అర్జెంటుగా ఆరాధన చేసేయి అన్నాడు. ఆరాధన చేసేసిన వాక్యం అయిపోయాను, మనసులో ఆగట్లా, ఏం జరిగింది అర్థం కావట్లా. ప్రార్థన అయిపోయిన తర్వాత అడిగాను, ఏంటండి ఇప్పటిదాకా బాగానే డ్రమ్ము కొట్టింది కదా, సడన్గా ఆపేసింది ఏంటండి అని అంటే, ఈవిడికి తోడికోడలు అయిద్దండి. ఈ పాట పాడే ఆవిడ డ్రమ్ము కొడుతున్న సంగతి తెలియక ఈవిడ పాడింది, పాడేది ఈవిడన్న సంగతి తెలియక ఆవిడ డ్రమ్ము కొడుతుంది.
ఎప్పుడు చూసిందో డ్రమ్ము కొట్టి ఆవిడ పాట పాడి ఆవిడ చూసింది, ఏం చేయటం మానేసింది? అంత పాట పాడుతూ, అంత ప్రార్థన చేస్తూ, అంత ఆరాధన చేస్తూ చర్చికొచ్చినాక ఈ తోడుకోళ్ళంటే ఆ తోడుకోళ్ళకి పడదు, ఈ తోడుకోళ్ళంటే ఆ తోడుకోళ్ళకి. నేను అంటున్నాను ఈ రాత్రి, ఈ 2025వ సంవత్సరంలోని ఈ శ్రమల కాల ధ్యాన కూడికల ద్వారా నేను ముగిస్తూ నా ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని కొరకు ఏ మంచి కార్యం చేశావు? నువ్వు దేవుని కొరకు ఏ మంచి కార్యం చేశావు? ఆమె అయితే దేవుడు ఆమెకిచ్చిన ఆ రక్షణను బట్టి, దేవుడు ఆమెకిచ్చిన ఆ నూతన జన్మ అనుభవాన్ని బట్టి, దేవుడు ఆమెకిచ్చిన ఆ విలువైన జీవితాన్ని బట్టి, దేవుడు ఆమెకిచ్చిన ఆ సాక్ష్య జీవితాన్ని బట్టి విలువైన అచ్చ జటమాంసం తీసుకొచ్చి యేసును అభిషేకించి ముద్దు పెట్టుకుంటా ఉంది, ప్రేమిస్తూ ఉంది. ఆమెను యేసయ్య క్షమించి ప్రేమిస్తే ఈవిడ ప్రేమిస్తూ ఆ ప్రేమకు గుర్తుగా, ఆ ప్రేమకు బదులుగా విలువైన అత్తరుతో యేసుని ఏం చేస్తుంది? నువ్వు దేంతో అభిషేకిస్తున్నావు యేసును? నువ్వు యేసును దేంతో అభిషేకిస్తున్నావు? నేను అంటాను, మన సాక్ష్యము ద్వారా మన యేసును మనం ఏం చేయాలి? అభిషేకించాలి. మన సాక్ష్యము ద్వారా మనం దేవునికి మహిమ తెచ్చేవారముగా ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంది, మిమ్మల్ని బట్టే కదా నా నామము ఏం చేయబడుతుంది? అన్య జనులు ఎదుట ఏం చేయబడుతుందంట? దూషించబడుతుంది. ఈరోజు ఈ 40 దినాల ప్రార్థనలు అయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగా నువ్వు 37వ మెట్టు, 38వ మెట్టు, 39వ మెట్టు, 40 మెట్లు ఎక్కిన అనుభవం నీకుంటే ఈ 40 దినాల తర్వాత నీ సాక్ష్యం మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. నీ సాక్ష్యం మారాలి, నీ మాట మారాలి, నీ చూపు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ క్రియలు మారాలి. ఆలపాడు గ్రామం మీలో ఎంతమందికి తెలుసో, మోదుకూరు పక్కన ఉంటుంది ఆలపాడు గ్రామం. ఆలపాడు గ్రామంలో ఒక ఆయన, ఇప్పుడైతే మనకు లేరు కానీ కర్ణం గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఇప్పటికే ఉన్నాడు. ఆయన భార్య ఒక కన్యురాలు, ప్రభుని నమ్ముకుంది, మన లోదరణ సంఘానికి వెళ్తా ఉంది. భర్తకు తెలియదు. మందిరానికి వెళతా ఉంటే కొన్ని రోజుల తర్వాత భర్తకి చెప్పారంట, రే నీ భార్య పలానా మందిరానికి వెళ్తుందిరా, వెళ్ళను వద్దురు అని చెప్పారంట. ఆయన ఏం పట్టించుకోలే. ఒకరోజు గట్టికి చెప్తే, ఏమండి ఇక నేను ముగించేస్తున్నా, ఒకరోజు గట్టికి చెప్తే ఆవిడ అనుకుంది, ఇక నేను మా ఆయనకి తెలిసిపోయింది, ఏం చేయాలనుకుంటుంది. వాళ్ళ ఆయన అన్నాడు, సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు ఇంక చర్చికి వెళ్ళటానికి వీల్లేదు అని వార్నింగ్ ఇచ్చేస్తే, అయినా సరే వాళ్ళ భర్త లేని టైంలో చర్చికి వెళ్ళింది. ఈయన ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చే టైంకి ఆవిడ లేదు. ఈ మాట చెప్పు ముగిస్తే 5 నిమిషాలు. ఇంటికి వచ్చే టైంకి ఆవిడ లేదు. ఇంటికి వచ్చింది, భర్త ఉన్నాడు ఇంట్లో, ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే ఏం మాట్లాడలా. అమ్మా నాకు బాగా వేడి పాలు తాగాలని ఉందమ్మా అన్నాడంట. ఏం తాగాలని ఉంది? వేడి పాలు తాగాలని ఉంది. అమ్మో నా భర్తకి ఎంత ఆకలేస్తుందని వేడి పాలు పొయ్యి మీద పెట్టి వేడిగా కాచి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక పెద్ద గిన్నెలో, అయ్యా లేయ్యా పాలు కాసుకొచ్చాను తాగయ్యా అందంట. ఆయన లేచి కూర్చొని అన్నాడు, పాలు కాయమని చెప్పింది నేను తాగటానికి కాదు. ఎందుకో తెలుసా? నేను మందిరానికి వెళ్ళొద్దన్నా కూడా మందిరానికి వెళ్తున్నావు కదా, నువ్వు ఆరాధించే దేవుడు గొప్పోడో, ఆయన ఎంత గొప్పోడో చూద్దాం అని చెప్పేసి ఆయన అన్నాడంట. ఆ వేడి పాలల్లో చెయ్యి పెట్టు, నీ చెయ్యి గనక కాలకపోతే రేపటి నుంచి నేను కూడా మందిరానికి వస్తా, నీ చెయ్యి కాలిందా నువ్వు రేపటి నుంచి మన దేవాలయానికి రావాలన్నాడంట. అనగానే ఆవిడ ఏం మాట్లాడలా, మనసులో చిన్న ప్రార్థన చేసుకుని వేడి పాలల్లో చెయ్యి పెట్టేసింది. అమ్మ వేడి పాలల్లో చెయ్యి పెడితే చెయ్యి ఏమైద్ది? అమ్మ నిజమేనా? ఏమవుతుంది? వేడి పాలల్లో కాదు, పాల డేక్ష పట్టుకుంటే ఏమవుతుంది? ఈవిడ చెయ్యి పెట్టింది. మంచం మీద కూర్చున్న భర్త అనుకుంటున్నాడు ఇంకేమో తీసేద్దా అనుకుంటున్నాడు. 1 నిమిషం అయింది, 2 నిమిషాలు అయింది, 3 నిమిషాలు అయింది, 5 నిమిషాలు అయింది. అలాగే పెట్టింది, అలాగే కళ్ళు మూసుకొని ఉంది. ఏంటి కాలట్లేదా అన్నాడు. ఏం మాట్లాడట్లా. ఆయన చెయ్యి పైకి తీ అని చెప్పేదాకా తీయకూడదు అనుకుంది ఈవిడ. అలానే ఉంది. 10 నిమిషాలు అయింది. మంచం మీద కూర్చున్నప్పుడు లేచి వచ్చాడు. ఆమె పక్కన కూర్చుని ఆయన చెయ్యి పట్టుకుని ఆయనే అలా చెయ్యి పైకి తీశాడు. ఆ చెయ్యి చూస్తున్నాడు, ఎక్కడన్నా బొబ్బలు వచ్చినాయేమో, ఎక్కడన్నా కాలిందేమో, ఎక్కడ నొప్పి ఉందేమో అని చూస్తున్నాడు. ఒక బొబ్బ లేదు, ఒక నొప్పి లేదు, ఒక బాధ లేదు, ఏమీ లేదు. ఆయన అడిగాడు, ఏంటమ్మా నీకేం కాలేదా?
నాకేం కాలేదయ్యా. ఏంటి పాలు ఆరిపోయినాయా? ఆ డేక్ష పట్టుకుంటాము ఇంకా కాలుతున్నాయి అంటున్నాడు ఆయన. ఆవిడ అంటుంది, నాకే బొబ్బ రాలేదయ్యా, నేను ప్రార్థన చేసుకున్నాను, నా యేసయ్య నా చెయ్యి కాలకుండా కాపాడాడయ్యా. గట్టిగా చబలు కొట్టి ప్రభు నామని మహిమపరచండి. నా యేసయ్య నా చెయ్యి కాలకుండా కాపాడాడయ్యా. ఇప్పుడు ఆవిడ పేరు ఎస్తేరుగా మార్చుకొని ఆలపాడులోని మందిరం కట్టి సేవ చేస్తుంది ఆవిడ. మీరు ఆలపాడు వెళ్తే కనుక్కోండి, అక్కడ పేరు కూడా చెప్పాను. అలా ఆయన రక్షణ పొందాడు, ఆవిడ రక్షణ పొందింది, ఆవిడ కొడుకులు రక్షణ పొందారు, మందిరం కట్టి దేవుని సేవ చేస్తున్నారు. అది దేవునికి మహిమ తేవటం అంటే. స్తోత్రం చెప్పండి. పొరపాటున ఇంటికి వెళ్ళాక మీ ఆయన కనుక అన్నం పెట్టామన్నాడు అనుకో, పెట్టుకుందని లేవా అనకుండా ఉంటే నువ్వు ధన్యురాలివి, అనకుండా ఉంటే నువ్వు ధన్యురాలివి. నేనంటాను, ఈ అంత్య దినాల్లో యేసు కొరకు మనము ఏదైనా ఒక మంచి కార్యము చేయాలి. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు ఒక పస్కా బలి పశువుగా మన కొరకు ఏం చేయబడ్డాడు? వధించబడ్డాడు. ఆయన మరణించకపోతే మనకి శాపము నుంచి విడుదల కలిగేది కాదు. చీకటిలో ఉన్న మనము వెలుగులోనికి వచ్చేవారము కాదు. ఆయన మరణించకపోతే మనం నిత్య రాజ్యానికి వారసులం అయ్యేవారము కాదు. ఆయన బలైపోయింది ఎవరి కొరకు తెలుసా? ఇక్కడ కూర్చున్న మనందరి కొరకు. ఇంకా ఏ చెల్లైనా, ఏ అక్కైనా, ఏ తల్లైనా, ఏ తండ్రైనా ఇంకా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే ఆలస్యం చేయకుండా, వాయిదాలు వేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, హెబ్రీ పత్రికలో మనం చదువుకున్న వాక్యంలో చెప్పినట్లుగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తున్న ఎడల ఎలాగో, దయచేసి అమ్మలారా, తల్లులారా, తండ్రులారా, చెల్లెల్లారా, మనం చేస్తున్న వాయిదాలు వేయకుండా మీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించి మీ హృదయాల్లో ప్రభువును ప్రతిష్ఠించుకొని ప్రభువు కొరకు బ్రతకండి. దేవుడి మీ జీవితాల్లో గొప్ప కార్యములు చేయునుగాక. యేసయ్యనడు ఆమెను గురించి సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఆమెను గురించి సర్వలోకమంతా ప్రశంసించబడుతుంది. మీ గురించి కూడా దేవుడు ఈ కొల్లూరు గ్రామం, ఈ కొల్లూరు మండలం, ఈ గుంటూరు జిల్లా, ఈ ఆంధ్ర రాష్ట్రం మాట్లాడుకునేలో ప్రభు మిమ్మును దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి విన్న వాక్యాన్ని బట్టి, ప్రభువా, నా జీవితంలో నీ కొరకు నేను ఒక మంచి కార్యం చేయగలిగే ఒక స్త్రీగా నేను ఉండాలయ్యా. నా మాటల్లో మార్పు రావాలి, నా క్రియల్లో మార్పు రావాలి, నా చూపుల్లో మార్పు రావాలి. నన్ను బట్టి నా భర్త మారాలి, నన్ను బట్టి నా బిడ్డలు మారాలి, నన్ను బట్టి నా కుటుంబం మారాలి, నన్ను బట్టి నా గ్రామములో, నా సంఘములో మీకు మహిమ రావాలి. మీ నామం మహిమపరచబడాలయ్యా. ఒక ఆచారమైన, అలవాటు ప్రకారమైన భక్తి జీవితం నాకొద్దయ్యా. ఆచారపూర్వకమైన, అలవాటు ప్రకారమైన జీవితం నాకొద్దు. నీ కొరకు ఒక ఆత్మ సంబంధమైన, ఒక ఆత్మీయురాలుగా నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ చెల్లి, తల్లి, తండ్రి, దేవుని బిడ్డ, నిర్లక్ష్యం చేయకు. ఈ కూడికలు అయిపోయినాయి. రేపు రాత్రి తర్వాత కూడికలు ఉండవు. మరలా ఎప్పుడో ఈ కూడికలు, మరలా ఎప్పుడో ఈ అవకాశం మనకు తెలియదు. అవకాశం ఉండగానే, సమయం ఉండగానే ప్రభువుని నమ్ముదాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. దేవునితో ఒక తీర్మానం చేద్దాం ఈ రాత్రి. ప్రభువా, నా ఆత్మీయ జీవితం నీకు మహిమకరముగా ఉండునట్లుగా నేను జీవిస్తానయ్యా. ఇప్పటి వరకు నా జీవితంలో